హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఐరన్ కాండర్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే నిన్న మన ప్రీమియం గ్రూప్లో అలాగే యూట్యూబ్ కమ్యూనిటీ సెక్షన్లో కూడా ఒక రెండు ఇమేజెస్ని పోస్ట్ చేయడం జరిగింది. నిఫ్టీ ఎక్స్పైరీ డే స్ట్రాటజీ అని చెప్పేసి, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ డే స్ట్రాటజీ అని చెప్పేసి. సో ఇది కేవలం ఎక్స్పైరీ డే రోజు నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఆప్షన్ సెల్లర్స్కి మాత్రమే, బయ్యర్స్కి కాదు. ఎందుకంటే ఇది మినిమల్ రిస్క్ ఉంటుంది, మినిమల్ ప్రాఫిట్ ఉంటుంది. సో ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని నేను పోస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా దీని గురించి క్వేరీస్ అండ్ కమెంట్ సెక్షన్లో అలాగే మెయిల్స్లో కూడా రావడం జరిగింది. మిస్టర్ సుబ్రహ్మణ్యం గారు అడిగారు, సో ఆప్షన్ సెల్లింగ్ గురించి అయితే మీరు ఇమేజెస్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది, మీకు టైం ఉంటే కాస్త దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి. సో ఈ ఇమేజెస్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. దీని గురించి డిస్కస్ చేద్దాం. సో ఐరన్ కాండర్ స్ట్రాటజీ అనేది ఏంటి అంటే ఇది సేఫెస్ట్ స్ట్రాటజీగా చెప్పవచ్చు. మనకి ఉన్న ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్లో ఆల్మోస్ట్ 26 కంటే ఎక్కువగా స్ట్రాటజీస్ అనేవి ఆప్షన్ సెల్లింగ్స్లో ఉన్నాయి, స్ట్రాంగిల్స్ అండ్ స్ట్రాడల్స్ అని చెప్పేసి. సో వాటన్నింటి గురించి కమింగ్ డేస్లో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరన్ కాండర్ ఏంటి అంటే ఇది హెడ్జింగ్ ఉంటుందన్నమాట. సో మనం స్ట్రైక్ ప్రైస్కి దగ్గరగా ఉన్న కాల్ని పుట్ని సెల్ చేసి వాటికి నెక్స్ట్ నియర్ టర్మ్లో ఉన్న కాల్ని పుట్ని బై చేయడం జరుగుతుంది. సో బోత్ సైడ్స్ హెడ్జింగ్ అనేది ఉంటుంది కాబట్టి దీంట్లో మనకి ప్రాఫిట్ అనేది తక్కువగా ఉన్నా కూడా గ్యారంటీ ప్రాఫిట్ అనేది, అంటే రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది, ప్రాఫిట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దీన్ని న్యూట్రల్గా ఉన్నప్పుడు, మార్కెట్ పైన మన ఒపీనియన్ అనేది న్యూట్రల్గా ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాము. సో ఈ ఇమేజ్లో చూసినట్టయితే మీరు నిఫ్టీకి సంబంధించిన 4 స్క్రిప్ట్స్ మీకు దీంట్లో కనిపిస్తున్నాయి, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన 4 స్క్రిప్ట్స్ కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ నిఫ్టీ గురించి డిస్కస్ చేద్దాం. నిఫ్టీలో 11,300 స్ట్రైక్ ప్రైస్ దగ్గర పీఈని సేల్ చేయడం జరిగింది. 26.7 ప్రీమియం అన్నమాట. సో 150 క్వాంటిటీని సేల్ చేశాను. అదేవిధంగా 11,250. సో స్ట్రైక్ ప్రైస్ అనేది నిఫ్టీ 11,330 దగ్గర ఉందన్నమాట. సో దీనికి అప్పర్ సైడ్లో నియర్ ఏది ఉంది అంటే 11,400 ఉంది. అలాగే డౌన్ సైడ్లో చూసుకున్నట్టయితే 11,300 ఉంది. సో డౌన్ సైడ్లో నేనేం బిలీవ్ చేశాను అంటే 11,300 కంటే బిలో నిఫ్టీ అనేది ఫాల్ అవ్వదు, అలాగే 11,400 కంటే ఎబో ఫాల్ అవ్వదు అనుకున్నాను. కాబట్టి దీనికి ఇమీడియట్ నియర్ టర్మ్లో ఉన్న కాల్ని పుట్ని సేల్ చేయడం జరిగింది, వాటికి నెక్స్ట్ ఉన్న కాల్ని పుట్ని బై చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 11,300 పీఈని సేల్ చేశాను 26.7 రూపీస్ ప్రీమియంకి, 150 క్వాంటిటీ. అలాగే 11,250 ఇమీడియట్లీ 300 పీఈ తర్వాత, 300 పుట్ ఆప్షన్ తర్వాత ఉన్న 11,250 దగ్గర స్ట్రైక్ ప్రైస్ని బై చేయడం జరిగింది. సో ఇది సేమ్ క్వాంటిటీ 150 దగ్గర 10.7 రూపీస్కి బై చేయడం జరిగింది. ఒకవేళ మార్కెట్ అనేది థర్స్డే కాబట్టి, వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి, ఇది August 20 ఎక్స్పైరీ స్టాక్ కాల్ అండ్ పుట్ అనమాట. సో నిన్న థర్స్డే కాబట్టి థర్స్డే రోజు ఎండింగ్ టైంకి కనుక నిఫ్టీ అనేది 11,300 కంటే ఎబో క్లోజ్ అయితే కనుక ఈ రెండు కూడా జీరోగా మారిపోతాయి. ఈ రెండు జీరో మారిపోయినప్పుడు నేను కొన్న 10 రూపీస్ అనేది నాకు లాస్ అవుతుంది, నేను అమ్మిన 26 రూపీస్ ప్రీమియం ఏదైతే ఉందో ఇది నాకు ప్రాఫిట్ అవుతుంది. సో డిఫరెన్స్ బిట్వీన్ ఇవి రెండింటి మధ్యలో ఏదైతే డిఫరెన్స్ ఉందో 16 రూపీస్ అనేది ఇది నాకు ప్రాఫిట్ అనమాట, 16 × 150. సో ఇది మనకి పుట్ సైడ్ చూసుకున్నట్టయితే. అదేవిధంగా కాల్ సైడ్ చూసుకున్నట్టయితే 11,400 సిఈని అప్పర్ సైడ్లో, 300 కంటే ఎబో అప్పర్ సైడ్లో సిఈని సేల్ చేయడం జరిగింది, సేమ్ 150 క్వాంటిటీ. 11,450 కాల్ని బై చేయడం జరిగింది, సేమ్ 150 క్వాంటిటీ. దీని యొక్క బై ప్రైస్ చూసుకున్నట్టయితే మీకు చాలా తక్కువగా కనిపిస్తుంది, 1.75. అంటే మార్కెట్ అనేది నిన్న నెగటివ్గా ఉంది కాబట్టి ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి పుట్స్ యొక్క ప్రీమియమ్స్ అనేవి హయ్యర్లో ఉన్నాయి, కాల్స్ యొక్క ప్రీమియమ్స్ అనేవి లోవర్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది అప్పర్ సైడ్ వెళ్తే ఎలా అని చెప్పేసి అయితే హెడ్జింగ్ చేయడం జరిగిందనమాట. సో ఇది సేఫెస్ట్ వే అనమాట. అదేవిధంగా 11,400 సిఈ యొక్క ప్రీమియం చూసుకున్నట్టయితే 4.3 రూపీస్ అనమాట. సో ఈ 5.3 రూపీస్ అనమాట. సో 5.3 రూపీస్లో ఉన్న 150 స్టాక్స్ని మనం, అంటే 2 లాట్స్ని నిఫ్టీలో సేల్ చేస్తే 11,450లో ఉన్న 2 లాట్స్ని బై చేయడం జరిగింది. సో 11,400 కంటే బిలో గనక నిఫ్టీ క్లోజ్ అయితే, అంటే 300 నుంచి 400 బిట్వీన్లో గనక
నిఫ్టీ 330కి థర్స్డే రోజు క్లోజ్ అయితే కనుక ఈ 4 టోటల్ ప్రీమియమ్స్ అనేవి జీరో అయిపోతాయి. ఈ 4 26 10 అండ్ 5.3 1.7 ఇవన్నీ కూడా జీరో అయిపోతాయి. అప్పుడు పైన మనకి పుట్ సైడ్ వచ్చేసి 16 రూపీస్ ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో, అదేవిధంగా డౌన్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ 3.5 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది నిఫ్టీలో చూసుకున్నట్టయితే. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే కూడా సేమ్ 2 లాట్స్ స్ట్రాటజీని మీకు చూపించడానికి అని చెప్పేసి 2 లాట్స్ని సేల్ చేయడం జరిగింది, 2 లాట్స్ని బై చేయడం జరిగింది. సో ఆఫ్టర్ ఆన్వర్డ్స్ నేను వేరే ట్రేడింగ్స్ అనేవి యావరేజ్ చేయడం జరిగింది. సో టోటల్లీ అయితే ఇవన్నీ జీరో అయిపోయాయి. నేను చూపిస్తాను ఎండింగ్ టైంలో అయితే ఇవి జీరో అయ్యాయా కాలేదా అనేది. మార్కెట్ అనేది మనం అనుకున్న రేంజ్లోనే క్లోజ్ అయింది కాబట్టి ఒకవేళ అప్పర్ సైడ్లో క్లోజ్ అయితే ఎంత రిస్క్ ఉంటుంది అనేది కూడా మనం దీంట్లో డిస్కస్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే మనకి 22,200 కాల్ ఆప్షన్ని 50 క్వాంటిటీ అంటే 2 లాట్స్ని 32.87 రూపీస్ ప్రీమియంకి సేల్ చేయడం జరిగింది. అదేవిధంగా 22,300 కాల్ ఆప్షన్ని అంటే 20,070 ఆర్ 80 దగ్గర 20,070 ఆర్ 80 దగ్గర మార్కెట్ అనేది ట్రేడ్ అవుతూ ఉంది నేను ఈ ట్రేడ్స్ తీసుకుంటున్నప్పుడు. సో 22,070 ఆర్ 80 దగ్గర మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. సో 22,200 కంటే ఎబో వెళ్ళదు అనుకున్నాను. అలాగే 21,900 కంటే బిలో పడిపోదు అనుకున్నాను. సో 21,000 అరౌండ్ 22,000 దగ్గరే క్లోజ్ అవుతుంది అనుకున్నాను. కాబట్టి 22,000 స్ట్రైక్ ప్రైస్ కంటే ఎబో 200 స్ట్రైక్ ప్రైస్ ఉన్న కాల్ని సేల్ చేసి దానికి నియర్ టర్మ్లో ఉన్న 22,300 కాల్ని కూడా బై చేయడం జరిగింది. అదేవిధంగా డౌన్ సైడ్ చూసుకున్నట్టయితే 21,900 పీఈని సేల్ చేయడం జరిగింది సేమ్ 2 లాట్స్ 71 రూపీస్కి. ఆల్రెడీ చెప్పాను కదా మార్కెట్ అనేది నెగటివ్లో ఉండింది కాబట్టి మనకి పుట్స్ యొక్క ప్రీమియమ్స్ అనేవి హయ్యర్గా ఉన్నాయి, కాల్స్ యొక్క ప్రీమియమ్స్ అనేవి లోవర్గా కనిపించాయి. సో సేమ్ థర్స్డే ఎక్స్పైరీకి అనమాట. ఇది మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఇమీడియట్ స్ట్రైక్ ప్రైస్ అయిన 21,800 ఏదైతే ఉందో, సో మార్కెట్ అనేది 22,000 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది కాబట్టి దాని నెక్స్ట్ అయిన 21,900ని సేల్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ని 21,800ని బై చేయడం జరిగింది. సో అవుట్ ఆఫ్ ద మనీని మనం బై చేసాము, ద నియర్ పుట్ని కూడా మనం సేల్ చేయడం జరిగింది. సో 21,800 ఏదైతే ఉందో ఇది 42.1 ప్రీమియం ఉంది, 2 లాట్స్ని బై చేయడం జరిగింది. అలాగే 71.5 రూపీస్ ఉన్న ప్రీమియం యొక్క 21,900 స్ట్రైక్ ప్రైస్ ఉన్న 2 లాట్స్ని సేల్ చేయడం జరిగింది. సో వన్స్ మార్కెట్ అనేది 21,900 కంటే ఎబో కనుక క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ అనేది ఇవి రెండు జీరో అయిపోతాయి. సో 42 రూపీస్ అనేది లాస్ అవుతుంది, 71 రూపీస్ అనేది ప్రాఫిట్ అవుతుంది. సో ఈ మధ్యలో వేరియేషన్ ఏదైతే 29 రూపీస్ ఉందో ఈ 29 × 50 అనేది ప్రాఫిట్ అనమాట బ్యాంక్ నిఫ్టీలో పుట్ సైడ్ చూసుకున్నట్టయితే. అదేవిధంగా కాల్ సైడ్ చూసుకున్నట్టయితే కూడా మనం 32 రూపీస్ అనేది కూడా లాస్ అవుతుంది ఎప్పుడైతే 22,200 కంటే బ్యాంక్ నిఫ్టీ బిలో క్లోజ్ అవుతూ ఉందో. అలాగే 22,300 సిఈ కూడా జీరో అయిపోతుంది. సో అప్పుడు 19 రూపీస్ అనేది మనం బై చేసాము కాబట్టి లాస్ అవుతూ ఉంది, 32 రూపీస్ అనేది మనం సేల్ చేసాం కాబట్టి ప్రాఫిట్ అవుతుంది. సో ఈ మధ్యలో వేరియేషన్ ఏదైతే 13 రూపీస్ ఉందో 13 × 50 అనేది మనకు ప్రాఫిట్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్ట్రైక్ ప్రైస్ మనం చూడండి 22,000 ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఈ రేంజ్లో ఉందన్నమాట. సో దీనికి నియర్ టర్మ్లో ఉన్న అవుట్ ఆఫ్ ద మనీ కాల్ని పుట్ని సేల్ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం అక్కడే దాని నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్ని మనం బై చేయడం జరిగింది. ఈ బై ఎందుకంటే హెడ్జింగ్ అనమాట. అన్ఫార్చునేట్లీ మార్కెట్ అనేది దీనికంటే జంప్ తీసుకొని అప్పర్ సైడ్ వెళ్తే కనుక ఇక్కడ ఉన్న ఈ డౌన్ 3 అన్నీ జీరో అయిపోతాయి కాబట్టి దీని యొక్క ప్రీమియం ప్రాఫిట్ అవుతుంది, దీని యొక్క ప్రీమియం ప్రాఫిట్ అవుతుంది. ఇక్కడ మనం బై చేసింది కూడా జీరో అయిపోతుంది. కానీ అప్ సైడ్ మనకి రిస్క్ అనేది కాస్త యావరేజ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుందన్నమాట. సో మనం ఎప్పుడైనా సరే మార్కెట్ని లాంగర్ వేలో, ఇది బటర్ఫ్లై కాదండి, బటర్ఫ్లై అనేది సేమ్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర బై అండ్ సేల్ చేయడం అనమాట. కాండార్ అనేది స్ట్రైక్ ప్రైస్ కంటే నియర్ నెక్స్ట్ ఉన్న స్ట్రైక్ ప్రైస్ని ఏ ప్రైస్లో అయితే మార్కెట్ ట్రేడ్ అవుతుందో దానికి నెక్స్ట్ నియర్ టర్మ్లో ఉన్న స్ట్రైక్ ప్రైస్ని సేల్ చేయడం అనమాట. సో బటర్ఫ్లైకి కాండార్కి డిఫరెంట్ ఏంటి అంటే బటర్ఫ్లై అనేది కాస్త రిస్క్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఐరన్ కాండార్ అనేది కాస్త రిస్క్ తక్కువగా ఉంటుంది. కాకపోతే దీంట్లో ప్రీమియమ్స్ అనేవి కూడా తగ్గుతాయి కాబట్టి నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్ కాబట్టి ప్రీమియమ్స్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి మనకి తక్కువ ప్రాఫిట్స్ అనేది వస్తుంది. సో దీన్ని ఎండింగ్ టైంలో మనం మార్కెట్ చూసినట్టయితే
నిన్న 11,300 కంటే ఎబోనే నిఫ్టీ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. సో 11,300 పీఈ కూడా జీరో అయిపోయింది, 250 పీఈ కూడా జీరో అయిపోయింది, 11,400 కాల్ కూడా జీరో అయిపోయింది, 11,450 కాల్ కూడా జీరో అయిపోయింది. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే అన్ని మనం సేల్ చేసినవి జీరో అయిపోయాయి, బై చేసినవి జీరో అయిపోయాయి. కాబట్టి వీటిలో ఉన్న వేరియేషన్ ఏదైతే ఉందో, ఈ వేరియేషన్ ఏదైతే ఉందో 16 రూపీస్ అండ్ 3.6 రూపీస్ ఏదైతే ఉందో ఇది మనకి ప్రాఫిట్ అనమాట. నిఫ్టీలో చూసుకున్నట్టయితే, బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నా కూడా మార్కెట్ అనేది అరౌండ్ 21,900 ప్లస్ దగ్గర క్లోజ్ అయింది, 22,000 దగ్గర నియర్ అదే స్ట్రైక్ ప్రైస్ దగ్గర. సో మనం 22,200 కాల్ని సేల్ చేసాము, 300 కాల్ని బై చేసాము. ఇవి రెండు కూడా జీరో అయిపోయాయి. 21,900 పుట్ని సెల్ చేసాము, అలాగే 21,800 పుట్ని బై చేసాము. సో ఇవి రెండు కూడా జీరో అయిపోయాయి. మీరు ఇక్కడ చూడవచ్చు 0.05 అన్నమాట. సో ఓవరాల్గా ఆల్ జీరో అయిపోయాయి. కాబట్టి వీటి మధ్యలో ఉన్న వేరియేషన్ ప్రైస్ ఏదైతే ఉందో అది మనకి ప్రాఫిట్ అనమాట. మనం ఇక్కడ చూసినట్టయితే నిఫ్టీలో 26.7 అనేది మనం సేల్ చేసాము. సో ఈ ప్రీమియం అనేది మనకి యాడ్ అయిపోయింది. అలాగే 10.7 రూపీస్ది మనం బై చేసాం. సో అది మనకి డిడక్ట్ అయిపోయింది. వేరియేషన్ ఏదైతే 16 రూపీస్ ఉందో అది మనకి ప్రాఫిట్ అనమాట. సో 2 లాట్స్ కొన్నాను కాబట్టి 1 లాట్ 75 నిఫ్టీలో, సో 150 షేర్స్ కొన్నాం కాబట్టి మనకి 2,400 అనేది పుట్ సైడ్ ప్రాఫిట్ వచ్చింది. అలాగే కాల్ సైడ్ మనకి ప్రీమియమ్స్ అనేవి లోవర్ సైడ్లో ఉన్నాయి, అయినా కూడా మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తే మనం సేఫ్ సైడ్లో ఉండాలి అని చెప్పేసి మనం కాల్ సైడ్ కూడా హెడ్జింగ్ చేయడం జరిగింది. సో 5.3 రూపీస్ ఉన్న కాల్ని సేల్ చేయడం జరిగింది, 1.7 రూపీస్ ఉన్న పుట్ని బై చేయడం జరిగింది. సో వేరియేషన్ ఏదైతే 3.6 రూపీస్ ఉందో 150 షేర్స్కి 2 లాట్స్కి ఓవరాల్గా 540 రూపీస్ అనేది ప్రాఫిట్ రావడం జరిగింది. సో పుట్ సైడ్ 540, కాల్ సైడ్ 2,400, ఓవరాల్గా చూసుకున్నట్టయితే 2,940 రూపీస్ అనేది నిఫ్టీ ఆప్షన్ స్ట్రాటజీలో మనకి ప్రాఫిట్ వస్తే, బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే 32.87 ఉన్న పుట్ ఆప్షన్ని కాల్ ఆప్షన్ని సేల్ చేయడం జరిగింది. సో కాల్ ఆప్షన్ ఏదైతే 22,200 కాల్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సేల్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్ అయిన 22,300 కాల్ ఆప్షన్ని బై చేయడం జరిగింది 19.1 రూపీస్కి. సో వేరియేషన్ ఏదైతే ఉందో అది 13.7 అనేది మనకి ప్రాఫిట్. సో 2 లాట్స్ మనం ఈచ్ లాట్ అనేది 25 ఉంటుంది కాబట్టి సో మనకి 50 షేర్స్ని మనం సేల్ చేసాము, 50 షేర్స్ని బై చేసాము కాబట్టి వీటి మధ్యలో ఉన్న వేరియేషన్ 13.77 రూపీస్ ఏదైతే ఉందో ఇది ప్రాఫిట్ అనమాట. సో 688 రూపీస్ అనేది మనకి నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో కాల్ సైడ్ ప్రాఫిట్ రావడం జరిగింది. అదేవిధంగా పుట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి 71.5 రూపీస్ ఉన్న పుట్ని మనం సేల్ చేయడం జరిగింది, 42.1 రూపీస్ ఉన్న పుట్ని బై చేయడం జరిగింది, 21,900 పుట్ అండ్ 21,800 పుట్. సో వేరియేషన్ ఏదైతే 29 రూపీస్ ఉందో ఇది మనకి ప్రాఫిట్ అనమాట. ఇంటూ 50 చేసుకున్నట్టయితే మనకి 1,470 రూపీస్ అనేది ప్రాఫిట్. సో 1,470 ప్లస్ 688 ఓవరాల్గా చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో మనకి 2,158 అనేది ప్రాఫిట్ రావడం జరిగింది. నిఫ్టీలో చూసుకున్నట్టయితే 2,940 అనేది ప్రాఫిట్ రావడం జరిగింది. ఓవరాల్గా 5,098 రూపీస్ అనేది మనకి థర్స్డే రోజు ప్రాఫిట్ రావడం జరిగింది. సో ఇది ఆల్ మనం ఎక్స్పెక్ట్ చేసిన రేట్లలో క్లోజ్ అయ్యాయి. కాబట్టి ఒకవేళ ఫర్దర్గా 11,400 ఎబో కనుక మార్కెట్ క్లోజ్ అయినట్టయితే ఈ 11,400ని మనం ఎంతకైతే సేల్ చేసామో 5.3 రూపీస్కి సేల్ చేసాము. ఒకవేళ 50 రూపీస్కి అంటే 11,450 రేంజ్లో కనుక క్లోజ్ అయితే మనకి 11,450 అనేది జీరో అయిపోతుంది, 250 అనేది జీరో అవుతుంది, 11,300 అనేది జీరో అవుతుంది. సో దీంట్లో ఉన్న 16 రూపీస్ అనేది మనకి పుట్ సైడ్ ఉన్నది ప్రాఫిట్ అవుతుంది, కానీ కాల్ సైడ్ మనకి 50 రూపీస్ వరకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దెర్ ఈజ్ ఎ రిస్క్ అండి. కాకపోతే మనకి మార్కెట్ పైన ఒక అవగాహన ఉంటే కనుక అట్లాంటి సందర్భాల్లో అంతకంటే ఎక్కువగా రేటు అది వెళ్తుంది అనుకున్న సందర్భాల్లో అడ్జస్టబుల్ ట్రేడ్స్ చేయాల్సి ఉంటుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా కూడా 21,900 కంటే బిలో కనుక క్లోజ్ అయినట్టయితే 71 రూపీస్ అనేది మనం ఆల్రెడీ సేల్ చేసాం కాబట్టి 21,970 వరకు వెళ్ళేంత వరకు మనం సేఫ్ సైడ్ ఉన్నామన్నమాట. సో అంతకంటే ఎక్కువగా వెళ్ళినట్టయితే ఇందులో వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ప్రీమియంలో ఏదైతే 13 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందో దాన్ని మనం రీపే చేయాల్సి ఉంటుంది, ఎక్కడైతే 21,900 పుట్ కంటే బిలో వెళ్ళినట్టయితే. 21,800 అనేది జీరో అయిపోతుంది. సో 71 వరకు మనం ఆల్రెడీ ఈ ప్రీమియం తీసుకున్నాం కాబట్టి మనం చెల్లించేది కేవలం 71 ఉంటుంది. అంతకంటే ఎక్కువగా వెళ్తే +13 ఇక్కడ మనం ఆల్రెడీ
తీసుకున్నాం కాబట్టి దీన్ని యాడ్ చేసేసి మనం ఏదైతే ప్రీమియం అక్కడ ఎండింగ్ టైంలో ప్రీమియం ఉంటుందో దాన్ని సెటిల్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే రిస్క్ అనేది ఉంటుంది ఆప్షన్ సెల్లింగ్లో. కాకపోతే మీరు యూజ్ చేసే స్ట్రాటజీ ఏదైతే ఉందో అది మార్కెట్ క్లోజింగ్ టైంకి ఏ రేంజ్లో క్లోజ్ అవుతుంది అనేది మీరు కన్ఫర్మేషన్ ఉంటేనే ఆప్షన్ సెల్లింగ్ చేయండి. అదేవిధంగా థర్స్డే రోజే ఎందుకు చేస్తాము అంటే థర్స్డే రోజు ఆల్ ఆప్షన్స్ అనేవి జీరో అయిపోతాయి కాబట్టి ఆప్షన్స్ అనేవి ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇట్స్ ఏ టోకెన్ అమౌంట్ అనమాట. ఇది ఒక కాంట్రాక్ట్ అనమాట. ఆ స్ట్రైక్ ప్రైస్ కంటే ఎక్కువగా వెళ్తుంది వెళ్ళదు అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. సో ఇవి అన్ని డెరివేటివ్స్ కాబట్టి ఇవి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయినా ఇండైసెస్ పైన ఆధారపడి ఉంటాయి. సో డెరివేటివ్స్లో ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు ఎక్స్పర్ట్స్ అయితేనే చేయండి, లేదంటే వదిలేయండి. జస్ట్ దీన్ని ఇన్ఫర్మేషన్ గురించి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ థర్స్డే రోజు కనుక మీరు ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీలో ఈజియెస్ట్ ప్రైస్ స్ట్రాటజీ అనేది ఐరన్ కాండర్ అనమాట. సో మీరు చేస్తే కనుక బిఫోర్ 12 o'clockకే మీరు క్లోజ్ చేసే ప్రయత్నం చేయండి. మీ దగ్గర ఉన్న అన్ని లాట్స్ని బిఫోర్ 12 o'clockకే క్లోజ్ చేసేసి ఎగ్జిట్ అయిపోయే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 12-13 తర్వాత ఫ్లక్చువేషన్ అనేది, వాలిటాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 20 రూపీస్ ప్రీమియం ఉన్న ప్రైస్ కూడా 200 రూపీస్ వరకు వెళ్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 180 రూపీస్ వరకు వెళ్తూ ఉంటుంది. ఒకవేళ మీరు 20 రూపీస్ దగ్గర ఉన్న స్ట్రైక్ ప్రైస్ యొక్క కాల్ కానీ పుట్ కానీ సేల్ చేసినట్టయితే 180 రూపీస్ వరకు వెళ్తే మీరు మళ్ళీ ఆ 180 రూపీస్ని పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో బిఫోర్ 12 కంటే ముందు మినిమం ప్రాఫిట్స్ వచ్చినా సరే క్లోజ్ చేసే ప్రయత్నం చేయండి. సో బెటర్ ఆప్షన్ ఏంటి అంటే కనుక మార్నింగ్ ఓపెన్ అయిన టైంలోనే మీరు ఐరన్ కాండర్ స్ట్రాటజీని అప్లై చేయవచ్చు. అదేవిధంగా 12 o'clock లోపల మీరు క్లోజ్ చేయవచ్చు. అట్లీస్ట్ 3,000 to 4,000 ప్రాఫిట్ అనేది మీరు గెయిన్ చేయవచ్చు. సో ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు ఏం అడుగుతారంటే ఎంత క్యాపిటల్ రిక్వైర్డ్ అని చెప్పేసి. సో జెరోదాలో చూసుకున్నట్టయితే దీనికి మేబీ 1.5 lakhs వరకు అవసరం ఉంటుందేమో. సో 2 lots నేను బై చేశాను కాబట్టి మేబీ అరౌండ్ 1.5 lakh. బట్ నేను దీంట్లో ఎలిస్ బ్లూలో ఈ ట్రేడ్స్ తీసుకున్నాను కాబట్టి దీంట్లో డిపాజిటెడ్ అమౌంట్ 49,988, అంటే ఆల్మోస్ట్ 50,000 డిపాజిట్ చేస్తే కనుక మనకి 12 రూపీస్ అనేది డిడక్షన్ అయిపోయింది. సో దీంట్లో మార్జిన్ యూజ్డ్ చూడండి కేవలం 33,195 అనమాట. సో 16,000 అనేది స్టిల్ ఫ్రీ క్యాష్గా ఉంది. 50,000 రూపీస్ డిపాజిట్ చేసి దీన్ని నేను ట్రేడ్స్ తీసుకోవడం జరిగింది. 50,000 కంటే ఎక్కువ అయితే దీంట్లో డిపాజిట్ చేయలేదు. ఎలిస్ బ్లూలో ఆప్షన్ సెల్లర్స్కి అయితే ఎక్స్ట్రీమ్లీ మంచి మార్జిన్స్ ఇస్తారు, కాకపోతే ఛార్జెస్ చేస్తారు. ఛార్జెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మీరు కనుక నార్మల్ ట్రేడ్స్ చేయాలంటే ఎలిస్ బ్లూ కాకుండా ఏంజిల్ కానీ జెరోదా కానీ యూజ్ చేయండి. కానీ ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే కనుక ఎలిస్ బ్లూలో మాత్రం మీకు మంచి మార్జిన్స్ అనేవి ఉంటాయి. మార్జిన్స్ రిక్వైర్డ్ అయితే లీవరేజ్ కావాలనుకుంటే కనుక మీరు ఎలిస్ బ్లూను కన్సిడర్ చేయవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ ద ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ అండి. సంబడి ఈజ్ కమెంటెడ్, మిస్టర్ కృష్ణారెడ్డి గారు, ఏ షేర్ అయినా సరే పెరిగినప్పుడు ఫాల్ అవుతూ ఉంది. సో ఐఓఎల్సీని చూసినట్టయితే 857కి వెళ్ళింది, అయినా సరే సేల్ చేయకూడదు అని చెప్పారు. సో 857 నుంచి మళ్ళీ ఫాల్ అవుతుంది అని చెప్పేసి. సార్ ఏ స్టాక్నైనా రేట్ వన్ సింగిల్ యారోగా పెరగడం అనేది మనం చూడము. ఏ స్టాక్ అయినా సరే మనకి ఈ విధంగా పెరగడం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో హయ్యర్ హైస్ని బ్రేక్ చేస్తూ వెళ్తుందన్నమాట. సో ఎప్పుడైతే రెసిస్టెన్స్ని బ్రేక్ చేసిందో అది నెక్స్ట్ సపోర్ట్గా మారుతూ ఉంది. అదేవిధంగా డౌన్ సైడ్ సపోర్ట్ని బ్రేక్ చేసిందో అది మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్గా మారుతుంది. ఐఓఎల్సీలో చూసుకున్నట్టయితే 750 రూపీస్ని మనం సపోర్ట్గా ఇవ్వడం జరిగింది. సో ఆ 750 కంటే ఎబోనే స్టిల్ ట్రేడ్ అవుతూ ఉంది కాబట్టి దాన్ని బ్రేక్ చేసేంత వరకు దాంట్లో ఇంకా పాజిటివ్ మూమెంటం ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. సో అదేవిధంగా అందుకే వన్ డే 14%, 15% పెరిగిన స్టాక్ ఏదైనా ఉంటే అది నెక్స్ట్ డే 5%, 6% కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న వీక్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దిస్ ఈజ్ ఎనఫ్ అని చెప్పి ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. మళ్ళీ ఆ ఎగ్జిట్ అయ్యే టైంలో ఏదైతే 6% డౌన్ ప్రైస్లో స్ట్రాంగ్ ఇన్వెస్టర్స్ దాని గురించిన ఫండమెంటల్స్ పూర్తిగా తెలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈ స్టాక్ అనేది ఇంకా అప్పర్ సైడ్ వెళ్తుంది అనే హోప్తో వాళ్ళు ఆ 6% ఫాల్లో మళ్ళీ బై చేసేసి దాన్ని అప్ సైడ్ తీసుకువెళ్ళడం జరుగుతుందన్నమాట. సో ఇది ఎవ్రీ స్టాక్లో సేమ్ రూల్ అండి. ఇప్పుడు బ్రేక్అవుట్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి అన్ని స్టాక్స్ పాజిటివ్ మూమెంటం అనేది అయితే మనకి స్టాక్స్లో కనిపిస్తూ ఉంది. సో ఐఓఎల్సీలో కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. అరౌండ్ 818 రూపీస్లో ప్రజెంట్ ట్రేడ్ అవుతూ ఉన్నట్టుంది. సో 800 కంటే బిలో వెళ్తే కనుక మనం దాంట్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లేదంటే కనుక
స్టిల్ దాంట్లో మేబీ ఇది 900 వెళ్ళొచ్చు, 1000 వరకు కూడా వెళ్ళొచ్చు. పర్సిస్టెన్స్ చూడండి, 950లో ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నాం. సో 1020, 1030 వరకు వెళ్తూ ఉంది ఇప్పుడు చూసినట్టయితే. శారదా క్రాప్కామ్ 357లో 190 రూపీస్లో మనం రెఫర్ చేస్తే 350 రూపీస్ వరకు వెళ్ళింది. సో 350లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం, 300 రూపీస్ వరకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ మూమెంటం అనేది స్టార్ట్ అయింది. సో వన్స్ మనం హయ్యర్ హైస్నే మన టార్గెట్గా పెట్టుకోకుండా ఎప్పుడైనా సరే లోయెస్ట్ ప్రైస్లో మనకి సపోర్ట్ లెవెల్ ఏది ఉంది, ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేస్తుందా, రివర్స్ వెళ్తుందా అనేది చూసే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలన్నమాట. సో అందుకే ఎవరైనా సరే హయ్యర్ ప్రైస్లో ఎగ్జిట్ అవ్వాలా అంటే కాదండి, కాస్త వెయిట్ చేయండి, నెక్స్ట్ సపోర్ట్ ఇది స్టాప్ లాస్గా పెట్టుకొని దీన్ని మీరు ఫర్దర్గా దీన్ని టార్గెట్స్ని పెంచుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఏ స్టాక్లో అయినా సరే మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటే కనుక దాన్ని మిస్ అవ్వకూడదు అనే ఒకే ఒక గుడ్ ఒపీనియన్తో అనమాట. సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.